ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, దీనిపై మాలలు ఐకమత్యంగా పోరాటం సాగించాలని పివి రావు మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యారాయి గ్రంథాలయంలో సంఘం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు బత్తెన శామ్యూల్, మారెళ్ల సోమరాజు తదితరులు మాట్లాడుతూ పోరాటాల ద్వారా మాలల సత్తా చంద్రబాబుకు చూపిస్తామని హెచ్చరించారు. ప్రధాని మోడీ న్యాయ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల్లో ఎన్ని సంఘాలు ఉన్నా ఐక్యతగా పోరాటం సాగిస్తామని తెలియజేశారు. ఈ నెల 10న జిల్లా కమిటీ సమావేశం, 13న మాలల మృతవీరుల సభ, ఆగస్టు 15న అంబేద్కర్ విగ్రహాల వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ కులాలు విభజించడానికి వీలు లేదని స్పష్టంగా రాజ్యాంగం చెబుతుంది. 2005 సంవత్సరంలో ఇదే విషయంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదు అంటూ ఒక తీర్పునిచ్చింది. అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి ఆ రోజే పేర్కొంది. ఈ విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, చర్చించాలన్నా భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉందని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటిది అదే సుప్రీంకోర్టు మరలా ముందు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం కల్పిస్తున్నామని చెప్పేసి తీర్పునివ్వడం అనేది దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశ మనువాద పార్టీలు ఈ తీర్పుని ప్రభావితం చేశాయని చెప్పి మేము భావిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పివి రావు గారు చూపినటువంటి బాటలో అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ తీర్పుని మరలా అదే సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని మేము భవిష్యత్తులో పోరాటం ద్వారా తిరిగి అప్పీలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మా మేధావర్గం పెద్దలు అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే దాని మీద మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకోసం రేపు రాబో రోజుల్లో ఈ యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపు ఆగస్టు 10వ తారీఖున కాకినాడ జిల్లాలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశాం. 11వ తారీఖున మాల మృతవీరుల సంస్మరణ సభ పిఠాపురం రథారపేట సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15న ఇలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు తీసుకెళ్తామని, అందుకు ప్రతి దళిత సోదరుడు ముఖ్యంగా అంబేద్కరీలందరూ కూడా దీనిని ఖండిస్తూ ఉద్యమానికి సహకరించాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాం.